మామయ్య, ఈ తరం తల్లిదండ్రులు కేవలం పిల్లలకు డబ్బు ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పిస్తే తమ బాధ్యత తీరిపోయిందనుకుంటారు. ఈ సందర్భానికి సరిపడే అద్భుతమైన వేమన పద్యం ఏమైనా ఉందా మామయ్య తల్లిదండ్రులకి చెప్పడానికి? ఉందమ్మా, చెప్తాను. విత్తుకుంది పంట ఇమలమై పండును, తెలివి కొద్ది మాట తేట పడును. విత్తు కొద్ది పంట విమలమై పండును, తెలివి కొద్ది మాట తేట పడును. తల్లిదండ్రుల కొద్ది తనయులు బుద్ధులు విశ్వదాభిరామ వినురవేమా. విత్తనం భూమిలో వేసి నాణ్యమైన విత్తనం ఎప్పుడైతే మనం భూమిలో వేస్తామో మంచి పంట పండుతుంది, మంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా మనకు తెలివితేటలు ఏ విధంగా ఉంటే మాట తీరు అంత బాగుంటుంది. తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టి పిల్లలు పెరుగుతారు. కనుక ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు మేము మా పిల్లలను ఎంతో ప్రేమతో పెంచుతున్నాము, అడిగినవన్నీ కొనిస్తున్నామని అనుకుంటారు. పిల్లలు కోరుకునేది పిల్లలకు అన్నీ కొనిస్తే ప్రేమ ఉన్నట్టు, కొనికపోతే ప్రేమ లేనట్టు కాదు. సంపద ఉన్న వాళ్ళు కొనిస్తారు, సంపద లేని వాళ్ళు కొనియలేరు. కనుక అన్నిటికంటే విలువ పిల్లలకు ఏం కోరుకుంటారంటే సమయము ఇమ్మని కోరుకుంటారు. వీలైనంత వరకు పిల్లలకు సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. కనుక ఏ విధంగా మనం భూమిలో విత్తనం వేసి దాన్ని కలుపు తీసి మనం కాపలా కాస్తేనే పంట చేతికి వస్తుంది. ఏ విధంగా మనకు తెలివి బాగుంటే మన మాట తీరు బాగుంటుందో, తల్లిదండ్రులు పెంచే విధానం ఎప్పుడైతే బాగుంటుందో భావితరాలకు పిల్లలు వాళ్ళు మన ఆనిముత్యాలాగా తయారవుతారని వేమన్న గారు చెప్తున్నారు. కనుక తల్లిదండ్రుల బాధ్యత, మనం పిల్లలతోటి ఎంత బాగా పెంచుకుంటామో పిల్లలు అంత మనకు బాగా పెరుగుతారు. కనుక అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట విని క్రమశిక్షణతో నడవాలని కోరుకుంటున్నాను. కనుక అవేమన్నా ఏది చెప్పినా కానీ మనకు ఆనిముత్యాలాగానే ఉంటాయి. చాలా సంతోషము ఈ పద్యం అడిగినందుకమ్మ, మీకు కూడా చాలా సంతోషం. ధన్యవాదాలు.